కర్ప మండలంలో సుమారు 5,55,00,000 రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలియజేశారు. కర్ప మండలం ఉప్పలంక, నడకుదురు, పెనుగుదురు గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలకు ఎమ్మెల్యే కన్నబాబు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అలాగే పెనుగుదురు, ఉప్పలంక గ్రామాలలో జలజీవన మిషన్ పథకంలో భాగంగా రక్షిత మంచినీటి పథకాలకు ఇంటింటికి కుళాయి కనెక్షన్ల ఏర్పాటు చేసే పనులకు ఎమ్మెల్యే కన్నబాబు శ్రీకారం చుట్టారు. భూమి పూజ చేసి శంకుస్థాపన గావించారు. కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను కరప మండలాల్లో చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరప జడ్పీటీసీ ఆళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్, కరప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుంతా ఈశ్వరరావు, ఉప్పలంక గ్రామ సర్పంచ్ బొమ్మిడి నయోమి సతీష్, బొమ్మిడి శ్రీనివాస్, కరప సర్పంచ్ సాదే ఆశా జ్యోతి, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మొండి గ్రామానికి కూడా మంజూరు చేసాం ఇంటింటి కుళాయి, అది కూడా వర్క్ ప్రారంభమవుతోంది. వితిన్ 10 days కంప్లీట్ చేయాలని చెప్పి ఆ పైప్ లైన్స్ మేము ఈ రోజునే అధికారులని కోరడం జరిగింది. తర్వాత ఇప్పుడు పెనుగుదురు, అదేవిధంగా పెద్దాపురపాడు, విజయరాడిపల్లి తదితర గ్రామాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు కానీ హామీలు ఇచ్చినవి కానీ హామీలు ఇవ్వనివి కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కారణంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో స్వరూపం మారింది. అడిగిన ప్రతి పని 90% రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ చేశాం. అదేవిధంగా ఇవాళ శాశ్వతమైన భవనాలు, గతంలో ఎప్పుడు ఊహ కూడా అందని విధంగా సచివాలయాలు అధునాతన హంగులతో కానీ వాటి సౌకర్యాలతో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల కోసం ప్రత్యేకంగా ఆర్బీకేలు ఇచ్చాము. ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ క్లినిక్లు, ఇదంతా కళ్ళకు కనిపిస్తున్న అభివృద్ధి. కొంతమంది అభివృద్ధి కనబడడం లేదని అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అయినా అటువైపు చూడడానికి ఇష్టపడకుండా ఉండాలి, లేదంటే వాళ్ళకి ఇంకేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో 2014-19తో పోలిస్తే అద్భుతమైన అభివృద్ధి, ప్రగతి, సంక్షేమం జరిగిందనేది ఘంటాపదంగా నేను చెప్పగలుగుతాను.